చూసారా ప్లాంట్స్ అవన్నీ వైటిష్ గా ఉన్నాయి. దట్ ఈస్ ద రీజన్ అనమాట. అంటే యాక్చువల్ గా ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇన్స్పిరేషన్ వచ్చింది అనమాట. ఓకే ఇవాళ వెదర్ చాలా బాగుంది. యాక్చువల్ ఇన్స్పిరేషన్ అది అనమాట. అందరు ఫారినర్స్ కూడా బయటకు వస్తున్నారు. చాలా టైం అయింది అనమాట నేను యాక్చువల్ గా వీళ్ళ ఫారినర్స్ ని బయట చూసి. ఏంటంటే కొంచెం టెంపరేచర్ నార్మల్ అవడం స్టార్ట్ అయింది అనమాట. అంటే వింటర్ నుండి ఆ సమ్మర్ కి మారే ఫేజ్ ఉంటుంది కదా. దట్ ఈస్ ద రీజన్. సి lot of people are coming out. It's good to see them. See బాగుంది కదా. అరే ఆల్ కైండ్ ఆఫ్ పీపుల్ కమింగ్ అవుట్ ఆఫ్ ఫ్రమ్ దేర్ కంఫర్ట్ జోన్ లాగా అనమాట. ఓకే అంటే మనం అనుకుంటాం కదా వావ్ చూడండి ఎంత మంది ఉన్నారు లిటిల్ గా. వావ్ దే గోయింగ్ ఫర్ మ్యాచ్ ఆర్ వాట్. ఇంత మంది బయటకు వచ్చారు ఇవాళ. వీళ్ళందరూ ఫారినర్స్ బయటకు రారనమాట ఎక్కువ. ఏంటంటే వింటర్ వీళ్ళకి పడదు. సో చాలా తక్కువ చూస్తాం వీళ్ళని. సమ్మర్ ఫేజ్ వస్తుంది కదా అని చెప్పేసి బయటకు వస్తున్నారు అందరూ. సో ఇట్ ఫీల్స్ సో నైస్ టు సీ దెమ్. మనం కూడా గ్రీన్ సిగ్నల్ పడింది కదా, ఎందుకు ఆపాడు? గ్రీన్ సిగ్నల్ ఉంది కదరా. ఏంట్రా ఇంత ట్రాఫిక్ జామ్ ఉంది ఇవాళ. సో ఇట్స్ జస్ట్ నైస్ టు సీ ఆల్ ఆఫ్ దెమ్. అంటే మీకు వన్ మోర్ రీజన్ అయి ఉండొచ్చు. ఏంటంటే క్లీవ్లాండ్ లో గేమ్ అవుతూ ఉంటాయి అనమాట. గేమ్స్ అవుతూ ఉంటాయి ఎక్కువ. అంటే సమ్మర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి. అంటే ఈ బేస్బాల్ గేమ్స్ ఉంటాయి కదా. ఇదే మా క్లీవ్లాండ్ బేస్బాల్ స్టేడియం అండ్ జస్ట్ ఆపోజిట్ గా లేక్ ఏరియా ఉంటుంది. జస్ట్ ఇమాజిన్ ద వ్యూ గైస్. అక్కడ పక్కన ఓ పెద్ద స్టేడియం అండ్ అటు సైడ్ ఒక లేక్ ఏరియా. ఎంత బ్యూటిఫుల్, ఎంత మ్యాగ్నిఫిసెంట్ ఉంటుందంటే అబ్బా. చూసారా ఎన్ని వెహికల్స్ ఆగినాయో. గేమ్ ఉంది, గేమ్ కోసం ఇంత మంది వచ్చారనమాట. సో ద ట్రాఫిక్ జామ్ అంతా గేమ్ కోసం. ఓఎంజీ మనం అటు వెళ్ళాలి కానీ అక్కడ రోడ్ ఎంత బ్లాక్ అయిపోయిందంటే. ఓ మామ క్లీవ్లాండ్ లో ఇవాళ ఎంత ట్రాఫిక్ ఉందంటే సీరియస్ గా టెరబుల్ ట్రాఫిక్. ఇంత ట్రాఫిక్ నేను ఎప్పుడు చూడలే లైఫ్ లో. నా లైఫ్ లో ఇంత ట్రాఫిక్ చూడటం ఇదే ఫస్ట్ టైం. చూడండి ఎన్ని వెహికల్స్ ఉన్నాయి మామ సీరియస్ గా. ఓ అసలు జస్ట్ సీ ఎంత వెహికల్స్ ఉన్నాయి రా బాబు. మొత్తం వెహికల్స్ ఏ ఉన్నాయి. ఐఎమ్ సర్ప్రైజ్. దిస్ ద ఫస్ట్ టైం అనమాట నిజంగా. అంటే నేను ఇంత వెహికల్స్ ఉండడం చూడడం ఇదే ఫస్ట్ టైం. వావ్ కార్స్ మధ్యలో వెళ్తుంటే మస్తు ఫీలింగ్ వస్తుందిరా. గోప్రో చూసారా అది అలా పెడితే ఊడిపోయింది లిటరల్ గా. సీరియస్లీ ఐ కెప్ట్ ఇట్ లైక్ దాట్. అది ఊడిపోయింది ఇట్లా పట్ మని. అండ్ ఇట్ వాస్ పాయింటింగ్ అవుట్ టువర్డ్స్ మీ. స్ట్రేంజ్ థింగ్స్ హావ్ హ్యాపెండ్ హియర్. Okay. Hey bro. Hey. Oh hi. Do you mind me recording? Okay. What do you mean by fuck fascism? What do you mean by that? Fascism అంటే ఏంటంటే అథారిటేరియన్ పొలిటికల్ ఐడియాలజీ అనమాట. అంటే ఒక టైప్ ఆఫ్ డిక్టేటర్షిప్ అంటారు చూడండి. అది అబ్సల్యూట్ పవర్ మొత్తం లీడర్ దగ్గర ఉండడం అనమాట. ఎక్స్ట్రీమ్ నేషనలిజం అంటారు చూడండి. ఎవరైనా ఇది వరకు చేశారంటే చాలా మంది చేశారు. ఫర్ ఇన్స్టెన్స్ లైక్ ముసలోని అని చెప్పేసి చదివేవాళ్ళం కదా, ఇటలీ ఫ్యాసిజం అని చెప్పేసి. అండ్ అడాల్ఫ్ హిట్లర్ కూడా చేసింది ఫ్యాసిజమే. ఐ డోంట్ థింక్ డొనాల్డ్ ట్రంప్ ఈస్ దాట్ కైండ్ ఆఫ్ ఎ గాయ్ అని వాట్ ఎవర్. None of our business. Truck addu petted itla. Can I go? Thanks. Okay. Thank you. So, hey, what's up, bro? So, actually, I think the major reason. Whoa. Thanks, man. ఆ పిల్లాడేంట్రా బాబు అలా అడ్డొచ్చాడు. ఆడికి ఏమన్నా అయిందంటే ఇంకేంలా. ఇదిగోండి చూసారా ఇలా బండ్లు ఉంటాయి అన్నమాట ఇక్కడ కూడా మన దగ్గర. బ్రో సో ఇక్కడ కూడా బండ్లు ఉంటాయి అన్నమాట. బండ్లు పెద్ద ఫోన్ లో ఇన్స్టాగ్రామ్ చూసినట్టున్నాడు. దేకట్లేదు అసలు మనల్ని. డూడ్ లిటరల్ గా నా కాల్ తగిలి గోప్రో ఇరిగి పైకి చూస్తుంది గోప్రో. అండ్ నేను బోర్డు మీద వెళ్ళిపోయి ఉంటే కింద పడిపోయేది. కింద పడిపోయిన తర్వాత కార్ ఏదన్నా దాని నుంచి వెళ్ళిపోయేది. రిక్షా డూడ్ దట్స్ క్రేజీ. రిక్షా హాయ్
సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్త షూస్ కొన్నా అనమాట, చూపిద్దాం అనుకున్నా, ఎందుకంటే ఆబ్వియస్లీ చాలా టైం అయింది కొత్త షూస్ కొని. సో ఎప్పటికీ పాత షూసే వాడుతున్నాం అన్నట్టు లేకుండా కొత్త షూస్ కూడా కొన్నామని చూపించడానికి చేశాను. ఓకే, లెట్స్ గో. And OG Anunoby both do that, both with brilliant first halves here in game one. And I get everyone, obviously you're not going to win a playoff series without your stars, but so often on roads to championships, so playoff ఆల్ రైట్, ఇదే బేస్బాల్ స్టేడియం అన్నమాట. బేస్బాల్ స్టేడియం లోపల కూడా వెళ్తే బాగుంటది కదా. We'll just see. Oh, yes. Oh, okay. I didn't know about that. The event's all over, man. You can't come in there. Oh, can I take this normally and walk through? No. Oh, you mean like if you was coming to watch a game? Yeah. No. No, you won't be able to bring that in if you're coming to watch No, the because game. you ain't nowhere to store it. Oh, is it? Yeah. Okay. Yeah. Sorry, man. I didn't know about that. It's okay, you're good. Yeah. That's one thing, man. Yes. Safe. ఓకే, స్కేట్ బోర్డ్ నాట్ అలౌడ్ ఇన్సైడ్ ద గేమ్ అంట. ఎందుకంటే యాక్చువల్ గా ఫస్ట్ థింగ్ ఏంటంటే స్కేట్ బోర్డే కాదు, ఎనీ ఎలక్ట్రానిక్ డివైస్ ఈజ్ నాట్ అలౌడ్. ట్రైపాడ్ ఫస్ట్ టైం నేను యాక్చువల్ గా ఇదిగో ఈ ప్లేస్ కూడా చూడండి. ఫస్ట్ టైం, ఓకే లెట్ మీ కంప్లీట్ దిస్. ఫస్ట్ టైం నేను యాక్చువల్ గా బేస్బాల్ కోర్ట్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ట్రైపాడ్ కూడా అలౌ చేయలేదు. ఎందుకంటే ట్రైపాడ్ కూడా అంటే లోపల ఎవరి మీద అటాక్ చేస్తామో ఏం చేస్తామో అని చెప్పేసి. ఓకే, దట్ ఈస్ హౌ దే మెయింటైన్ ద సెక్యూరిటీ. ఇదంతా బేస్బాల్ స్టేడియం అనమాట. అంటే క్లీవ్లాండ్ ఈస్ వెరీ ఫేమస్ ఫర్ ఇట్స్ బేస్బాల్ టీమ్. క్లీవ్లాండ్ లో ఇట్ ఈస్ కాల్డ్ ద క్లీవ్లాండ్ క్యావలియర్స్ అనుకుంటా. బేస్బాల్ టీమ్ ని ఫస్ట్ క్లీవ్లాండ్ బ్లూ బర్డ్స్ అనేవాళ్ళంట, ఆ తర్వాత క్లీవ్లాండ్ ఇండియన్స్ అనేవాళ్ళు, ఇప్పుడు క్లీవ్లాండ్ గార్డియన్స్ అంటున్నారు. సో ఇట్ హ్యాస్ అ లాంగ్ స్టాండింగ్ హిస్టరీ బేస్బాల్ టీమ్ కి. ఇవాళ కోసం క్యాబిన్స్ అనుకుంటా. వావ్, ఎంత రిచ్ ఉన్నాయిరా క్యాబిన్స్. ఇలా బేస్బాల్ టీమ్ క్యాబిన్స్. వావ్. సీ హౌ డెవలప్డ్ నేషన్స్ ఆర్. ఎంత బాగుందో యాక్చువల్ గా. సో లుక్ హౌ ఇంపార్టెంట్ ఈస్ క్యాపిటలిజం ఆల్సో అనిపిస్తుంది. జస్ట్ లుక్ ఎట్ హౌ హ్యూమన్స్ ఇవాల్వ్డ్. అసలు ఒక నేచర్ నార్మల్ జీరో నుండి ఇప్పుడు మనం ఇంత డెవలప్ అయ్యామంటే, నేచర్ని కూడా వాడుకునేంత స్టేజ్కి ఎదిగామంటే ఒక నార్మల్ హ్యూమన్ ఎంత ఫ్యాసినేటింగ్ అనిపిస్తుంది. కప్లింగ్ ఆఫ్ బోత్ నేచర్ అండ్ డెవలప్మెంట్ అనమాట. అటు నేచర్ ఉంది, అట్ ద సేమ్ టైం డెవలప్మెంట్ ఉంది. దట్ ఈస్ ద బ్యూటీ అండ్ దట్ ఈస్ సంథింగ్ వీ షుడ్ ఎయిమ్ ఫర్. జస్ట్ సీ, అంత బ్యూటిఫుల్ లేక్ ఉంది. నేచర్ అంటే ఆ బర్డ్స్ ఉన్నాయి, ఆ బ్యూటిఫుల్ లేక్ ఉంది, అట్ ద సేమ్ టైం డెవలప్మెంట్ ఉంది. అంటే వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు సే ఇస్ బోత్ షుడ్ కో ఎగ్జిస్ట్ అనమాట, నేచర్ అండ్ క్యాపిటలిజం ఆర్ డెవలప్మెంట్ వీ కెన్ సే. ఆల్ వీ హ్యావ్ టు డూ ఇస్ జస్ట్ కో ఎగ్జిస్ట్ పీస్ఫుల్లీ, నేచర్తో కానీ అనిమల్స్తో కానీ. ఆల్ రైట్ డూడ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హాయ్. అండ్ నేను యాక్చువల్గా ఒక విషయం చెప్పాలనుకుంటామా. వెన్ ఐ ఫస్ట్ స్టార్టెడ్ ద ఛానల్ చాలా థాట్స్ ఉండే అనమాట. అంటే లిటరల్గా సక్సెస్ అవుతామో లేదా, అసలు అంటే లిటరల్గా మ్యాసివ్ ప్రెషర్ ఉండే అనమాట. ఎందుకంటే నేను యాక్చువల్గా యూట్యూబ్ జర్నీ చెప్తాను, జాగ్రత్తగా వినండి ఓకేనా. యాక్చువల్గా ఫస్ట్ టైం నేను ఛానల్ స్టార్ట్ చేయడం జరిగినప్పుడు అసలు నేను ఏం అనుకోవాలి స్టార్ట్ చేయలేమమ్మా. యాక్చువల్గా ఏదో సమ్ ర్యాండమ్ థాట్. నాకు జనరల్ గా ఇలా జనాలకి ప్లేసెస్ చూపించడం చాలా ఇష్టం అనమాట. దట్ ఈస్ హౌ రాము బాయ్ స్టార్టెడ్. నేను నార్మల్ గా బీటెక్ లో ఫ్రెండ్స్ కి కూడా ఎవరికైనా సరే, మా అమ్మకి కానీ ఎవరికైనా సరే నేను ఏం చేసామని అంటే ఒక ప్లేస్ కి తీసుకెళ్లి చూపించాలనుకునేవాడిని అనమాట. అరే ఈ ప్లేస్ ఎంత బాగుంది, నేను చూస్తే జనాలందరికి చూపించాలనుకునేవాడిని. సో అమెరికాకి వచ్చినప్పుడు ఈ బ్యూటిఫుల్ ప్లేసెస్ చూసినప్పుడు నాకు అనిపించేది అనమాట, జనాలకు కూడా చూపిస్తే చాలా బాగుంటుంది అని చెప్పేసి. సో యూట్యూబ్ అనేది థాట్ వచ్చింది అనమాట, అంటే జనాలకు చూపించచ్చు అని. అండ్ నాకు అసలు మాట్లాడడమే వచ్చేది కాదు సరిగ్గా. లేటర్ నేను కేసీ నైస్టాట్ వీడియోస్ చూసినప్పుడు నాకు ఒక ఇన్స్పిరేషన్ వచ్చింది, హోప్ వచ్చింది, జీల్ వచ్చింది, మంచిగా అనిపించింది. అప్పుడు ఇంకా సరే ఓకే మనం కూడా ట్రై చేస్తే బాగుంటది, ఇలా ఛానల్ క్రియేట్ చేస్తే బాగుంటది అని చెప్పేసి అన్నా జరిగేసి ఇలా అన్ని సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ కలిసి ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టడం జరిగింది. యూట్యూబ్ ఛానల్ పెట్టాము, దానికి ఇన్స్టాగ్రామ్ హ్యాండ్ ఇన్ హ్యాండ్ వెళ్ళాలి.
సో అలా ఇన్స్టాగ్రామ్ కంటెంట్ చేయడం స్టార్ట్ అయింది. సో రెండు వెళ్తున్నాయి. కానీ మామ చెప్తున్నా కదా, మీరు కనుక ఛానల్ స్టార్ట్ చేయడం కానీ ఏదన్నా స్టార్ట్ చేస్తే ఇనిషియల్ డేస్ ఆర్ ద టఫెస్ట్. అంటే బట్ దోస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఆల్సో. ఎంజాయ్ చేయండి ఆ మూమెంట్ ని. ఎందుకంటే అసలు చాలా టఫ్ మామ. లిటల్ గా నేను రోడ్డు మీద అడుక్కోవడం అంటారు చూడు, అట్లా మామ సబ్స్క్రైబ్ చేయవా యూట్యూబ్ ఛానల్ ఉందని చెప్పేసి. చాలా మంది మామ మీరు నమ్మరు, అప్పటికి మన ముందు సబ్స్క్రైబ్ చేసేసి తర్వాత అన్సబ్స్క్రైబ్ చేసేవాళ్ళు. దట్ ఈస్ హౌ పీపుల్ ఆర్. అంటే నేను అగైన్ వీ కెనాట్ బ్లేమ్ ఎనీవన్ మామ. వాళ్ళకి నచ్చకపోతే చేయరు, నచ్చితే చేస్తారు. మా సిటీ ఫుడ్స్ ఆంటీ వాళ్ళందరూ అడిగేవాళ్ళు అనమాట, వచ్చే వాళ్ళందరినీ సబ్స్క్రైబ్ చేయండి. ఇన్స్టాగ్రామ్ ఎవరిని అడగలేదు మామ, అంత నేను అడిగేవాడిని కాదు. అంటే ఫాలో చేయమని ఇన్స్టాగ్రామ్ లో ఎక్కువ అడిగేవాడిని కాదు, ఎందుకంటే ఏమో కంటెంట్ బట్టి చేస్తారు. కానీ యూట్యూబ్ మాత్రం పీపుల్ షుడ్ ఎంకరేజ్ కదా. సో అలా నేను అడిగేవాడిని అనమాట, సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పేసి. ఓకే, చాలా టఫ్ ఉండేది అన్నమాట. ఎంత టఫో ఇప్పుడు తెలుగు క్యాంగరూస్ కి తెలుస్తుంది యాక్చువల్ గా ఎంత టఫ్. యూట్యూబ్ ఈజ్ వెరీ టఫ్ మామ. యూట్యూబ్ ఈజ్ వెరీ టఫ్. ఇన్స్టాగ్రామ్ ఈజ్ డిఫరెంట్, యూట్యూబ్ ఈజ్ డిఫరెంట్. ఓకే, అండ్ ఇంకోటి ఏంటంటే యూట్యూబ్ వీడియోస్ కి కొంచెం టైం పడుతుంది అనమాట అప్లోడ్ చేయడానికి కానీ, లేదంటే ఎడిట్ చేయడానికి కానీ. ఇట్స్ ప్రొఫెషనల్. అంటే ఇన్స్టాగ్రామ్ ఎలా అంటే ఇట్లా మాట్లాడి పెట్టేయచ్చు. యూట్యూబ్ ఏంటంటే దానికి ఒక పర్ఫెక్ట్ ఎగ్జిక్యూషన్ ఉండాలి. ఓకే, దట్ ఈస్ వై యూట్యూబ్ ఈస్ టఫర్ దెన్ ఇన్స్టాగ్రామ్. సో యూట్యూబ్ వీడియో స్టార్ట్ చేసినప్పుడు స్టార్టింగ్ లో ఎన్ని వ్యూస్ తెలుసా మామ? 500 వ్యూస్, 600 వ్యూస్ అలా వచ్చేవన్నమాట. బట్ స్టిల్ మా వాళ్ళందరిని అడుక్కుంటుండే మళ్ళీ ఎవరిని, మా తనుజ్ గాడిని, పవన్ గాడిని, సూర్య గాడి ఎప్పుడు అరే సూర్య స్టోరీ బెటర్ అనగానే పెట్టేవాడు. సో సూర్య గురించి నేను చెప్పను అవసరం లేదు, వాడు ఎలానో చేసేవాడు. సో వాడిని నేను అడగను కూడా, వాడే పెట్టేవాడు. నేను ముందు అనుకునేవాడిని అనమాట, ఈ జస్సుని, జగన్ వీళ్ళందరినీ, సంజు శ్రీరామ్ వీళ్ళందరినీ చూసి నేను అనుకునేవాడిని, అరే వీళ్ళందరూ అసలు ఎంత తోపు కదా, అసలు మస్త్ రైజ్ అవుతారు. అంటే నెగిటివ్ గా కాదు, మంచిగా అనుకునేవాడిని. కానీ నాకు అనిపించేది ఎలా రైజ్ అవుతారు వీళ్ళనే. అంటే నేను ఎక్స్పెక్ట్ ఇది ఆశించి చేయలేదు మామ. అంటే ఇప్పుడు రైజ్ అవ్వాలి అని చెప్పి బెట్టింగ్ ఫైట్ చేయలేదు. ఐ థింక్ యు ఆర్ మెచ్యూర్డ్ ఎనఫ్ టు అండర్స్టాండ్ అలా కుదరదని. అలా చేయలేము కూడా మామ. ఫైట్ ఈస్ వెరీ స్ట్రెస్ఫుల్. సరే ఓకే, అయితే అగైన్ ఫైట్ ఎందుకు నీకు దేశం అంటే అంత భక్తుందా అంటే సింపుల్ మామ. నేను మస్తు సార్లు ఓడిపోయినా. యాక్చువల్ గా మీకు ఈ విషయం చెప్దాం అనుకున్నా. అంటే మీ అందరికి ఇప్పుడు నేను ఏదో హ్యాపీ స్మైలింగ్ గా కనిపిస్తున్నా గానీ దెర్ వాజ్ అ టైమ్ ఏడ్చి కన్నీళ్ళు ఎంకిపోయినాయి అంటారు చూడండి, ఆ ఫేజ్ అనుభవించాను నేను. ఎన్ని ఫెయిల్యూర్స్ మామా ఇండియాలో ఉన్నప్పుడు, అన్ని ఫెయిల్యూర్సే నాకు యాక్చువల్ గా. అంటే ఇండియా అని అంటున్నా అని కాదు, అన్ని ట్రై చేశాను, ఫెయిల్ అయ్యాను అని చెప్పి. బట్ దోస్ ఫెయిల్యూర్స్ వర్ వెరీ ఇంపార్టెంట్. అంటే ఆ బిల్డింగ్ బ్లాక్స్ అంటారు కదా రామోబాయ్ కి, అలా యూజ్ అయినాయి. అగైన్ ఐ డోంట్ వాంట్ రిపీట్ దట్ టాపిక్, మొన్న ఎప్పుడో మాట్లాడుతున్నా కానీ. సో నేను యాక్చువల్గా ఇలా ఇప్పుడు ఈ స్టేజ్కి వచ్చామంటే అంటే అయిపోయిందని కాదు, బట్ ఇప్పుడు ఏంటంటే జనాలకి ఒక ఎమోషనల్ బాండింగ్ వచ్చింది, జనాలకి ఒక మంచిగా అనిపిస్తుంది మన వీడియోస్ చూస్తున్నారు జనాలు. చాలు మామ, ఇంకే అయిపోయిన అవసరంలా. ఇప్పుడు ఉన్నన్నాళ్ళు జనాలకి ఒక మంచి ఫీల్ ఇచ్చేసి, ఒక హోప్ ఇచ్చేసి, జీల్ ఇచ్చేసి మంచిగా ఉంటే ఇక అంతకంటే ఏమని చెప్పు. లైఫ్ పిచ్చలైట్ మా. మిగతా అన్ని నార్మల్. చెప్పాలనుకున్నా థ్యాంక్స్ టు యూ ఆల్ గైస్ మామ. అంటే మీ అందరి వల్లే అయింది ఇదంతా, మీ అందరి సపోర్ట్ వల్ల అయింది, గాడ్ సపోర్ట్ వల్ల అయింది. చూసారని అందుకే ప్రమోషన్స్ కూడా ఎక్కువ చేయలేకపోతున్నా మామ. ఏ ప్రమోషన్ పడితే ఆ ప్రమోషన్ చేయలేకపోతున్నా. ఎందుకంటే అరే దీస్ ఆర్ మై పీపుల్. అంటే మంచి చేయాలి, మంచి చేయకపోయినా పర్లేదు, చెడు చేయకూడదని. ఇప్పుడు ఎలా అయిపోయానంటే ఓవర్గా ఆలోచిస్తున్నా. ఇప్పుడు క్రెడిట్ కార్డ్ ప్రమోషన్ వచ్చినా చేయలేకపోతున్నా. అమ్మో మన వాళ్ళకి వాడడం సరిగ్గా రాక అప్పులు అవుతాయి, అనవసరంగా నేను చెప్పా అని ఇదవుతుంది అని చెప్పి ఆ స్టేజ్ దాకా వెళ్ళా. అంటే చెప్తున్నా అసలు ప్రమోషన్స్ చేస్తే డబ్బులు వస్తాయి, అలా అని మీకు రిస్క్ అయ్యేది ఏది చేయలేను మామ. అండ్ ఇంకో విషయం, నేను ఎప్పుడైనా స్మైల్ చేశాను, నవ్వానంటే అది ఫర్ ద వీడియో, దట్ డజంట్ మీన్ ఐఎమ్ హ్యాపీ. ఓకే, అంటే చాలా మంది కొంతమంది అనుకుంటారు అనమాట, వీడు ఇంత స్మైలింగ్ గా ఉంటాడు, ఇంత హ్యాపీగా ఉంటాడా అని చెప్పేసి. అది కెమెరా మీదకి. అది ఎందుకంటే ఇప్పుడు నాకు లైఫ్ లో చాలా జరుగుతూ ఉంటాయి, అవన్నీ మీకు చెప్పలేము.
మీకు అనవసరంగా, అంటే అనవసరం అంటే ఆబ్వియస్ మామా, ఒకటి కష్టం ఒకటికి అనవసరమైన విషయంగానే ఉంటది. మీరు ఆల్రెడీ ఏదో ఒక ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఆర్ లైక్ ఏదో ఒక డిప్రెషన్ లో ఉండుంటారు. నేను కూడా మీ ముందుకు వచ్చి ఏడిచాను అనుకో, ఈ అమ్మ ఏడుపులో ఏడుపు ఎందుకు కదా. సో అలా అనమాట. ఏదేదో మాట్లాడుతున్నాను కానీ ఐ డోంట్ నో ఇఫ్ ఐ కీప్ దిస్ ఆర్ నాట్. చాలా బాగుంది మా ప్లేస్, అంటే చల్లగా ఉంది అనమాట. యాక్చువల్ లేక్ ఇది ఫ్రెష్ వాటర్ లేక్ అనమాట, నార్మల్ లేక్ కాదు. అంటే ఇప్పుడు నార్మల్ గా లేక్స్ లో 2 టైప్స్ ఉంటాయి కదా, సీ వాటర్ లేక్, అదే సాల్ట్ వాటర్ లేక్, ఫ్రెష్ వాటర్ లేక్. ఇది ఫ్రెష్ వాటర్ లేక్, చాలా చల్లగా ఉంటాయి వాటర్. ఓకే, అన్లెస్ అని అంటే ఇట్ ఇస్ సమ్మర్ లో నార్మల్ ఉంటుంది. ఐ ట్రై టు స్విమ్ సమ్మర్ లో ఇఫ్ అట్ ఆల్ ఇక్కడ ఉంటే ఒకవేళ. యాక్చువల్ గా ఇది వరకు ఆ షిప్ ఉంది, ఆ షిప్ మీద కూర్చునే వాళ్ళు అనమాట. ఆ షిప్ మీద ఒక హోటల్ లాగా చేసి దాన్ని ఒక మంచిగా మెయింటైన్ చేశారంట, హోటల్ చేశారంట ఆ షిప్ పైన మొత్తం. ఎంత వండర్ఫుల్ ఐడియా కదా అసలు. ఇప్పుడు తీస్తారు, ఐ డోంట్ నో ఏం మాయరోగా వచ్చిందా కానీ దాన్ని ఇంకా అలా ఉంచితే మస్త్ రెవెన్యూ జనరేట్ అయ్యేది. ఎందుకంటే పీపుల్ లైక్ దాట్ కదా, టైటానిక్ ఫీల్స్ వస్తాయి కదా షిప్ మీద. జస్ట్ ఇమాజిన్ ఆ పెద్ద జైంట్ షిప్ మీద కూర్చొని డిన్నర్ చేస్తుంటే ఎట్లుంటది. ఒక థాట్ మామా, ఒక బిజినెస్ థాట్ వచ్చింది అనుకో, మంచిది, సెట్ అసలు లైఫ్. మా యాక్చువల్ గా ఈ టైం ని డస్క్ టైం అంటారనమాట. ఓకే, డస్క్ టైం అంటే డస్క్ టైం ని తెలుసు కదా, డస్క్ టైం ఆర్ ప్రదోష వేళ అంటారు. ఈ టైంలో మర్చిపోకుండా డెఫినెట్ గా రిమెంబర్, అందరూ గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఈ సమయంలో శివనామస్మరణ చేసుకోవాలన్నమాట. ఓకే, డెఫినెట్ గుర్తుపెట్టుకోండి మామ. యాక్చువల్ గా చాలా సార్లు చెప్పాను, ఇన్స్టాగ్రామ్ లో కూడా చాలా సార్లు చెప్పాను. ఓకే, అంటే ఇదవుతుంది అదవుతుంది అని చెప్పను, బట్ శివనామస్మరణ చేసుకుంటే బెటర్. ఓకే, ఈ టైంలో డస్క్ టైంలో మాత్రం మర్చిపోకండి. అండ్ వావ్, బ్యూటిఫుల్ వ్యూ చూపిస్తా చూడండి. నా కంటికి కనిపించేట్టు చూపిద్దాం అనుకుంటాను కానీ ఇట్స్ నాట్ ఈజీ అనమాట కంటికి కనిపించేట్టు చూపించడం. దానికి ఎక్స్ట్రీమ్ ఫోటోగ్రఫీ తెలియాలి, దానికి మంచి ఎక్స్ట్రీమ్ కెమెరాస్ కావాల్సి వస్తుంది. అంటే దిస్ ఇస్ ఐఫోన్ ఇస్ ద బెస్ట్ క్యామ్ అమ్మా, నేను అసలు ఒప్పుకుంటా. కానీ క్లీవ్లాండ్ లో బెస్ట్ థింగ్ ఏంటి తెలుసా, ఇట్ హ్యాస్ ఎవ్రీథింగ్ అనమాట. జస్ట్ ఇమాజిన్ ఒక లేక్ సిటీ, ఒక పర్ఫెక్ట్ సిటీ. అక్కడ చూడండి, ఇట్స్ అ పర్ఫెక్ట్ సిటీ అవుట్ దేర్. వెనక్కి వెళ్ళిపోతుంది, లేక్ ఉంటుంది అండ్ ఆ రాక్ అండ్ రోల్ అవన్నీ ఉంటాయి, హ్యాపెనింగ్ ఉంటుంది, బేస్బాల్ స్టేడియం ఉంటుంది, మంచి ఫుడ్ ఉంటుంది ఎందుకంటే ఇండియన్ రెస్టారెంట్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి. అండ్ ఒక మంచి యూనివర్సిటీ ఉంది, క్లీవ్లాండ్ స్టేట్ యూనివర్సిటీ. మంచి వెదర్ ఉంటుంది, అంటే ఓకే ఎక్స్ట్రీమ్ వెదర్ ఉంటుంది బట్ స్టిల్ ఇట్స్ నైస్ కదా. వాట్ ఎ బ్యూటిఫుల్ సిటీ అనిపిస్తాము సీరియస్ గా. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ రామబాయ్ ఉన్నాడు. ఇంకేం కావాలి. సో ఇఫ్ యు ఆర్ చూసింగ్ టు కమ్ టు క్లీవ్లాండ్, యూ మస్ట్ డెఫినెట్లీ ట్రై దాట్. ఎందుకంటే క్లీవ్లాండ్ ఇస్ ద బెస్ట్ సిటీ. అన్ని సిటీస్ లో క్లీవ్లాండ్ ఇస్ ద బెస్ట్ సిటీ. యుఎస్ఏ మొత్తంలో క్లీవ్లాండ్ బెస్ట్ అంటారు. ఎందుకంటే తెలుసు కదా, క్లీవ్లాండ్ ఇస్ సిటీ ఆఫ్ ఇన్స్పిరేషన్, క్లీవ్లాండ్ ఇస్ సిటీ ఆఫ్ హోప్, క్లీవ్లాండ్ ఇస్ సిటీ ఆఫ్ లైట్స్. Watch me, just follow every move, touch me, let me know you want it too. Don't know what you need, but I got what you want, babe. యాక్చువల్ గా మీకు ఫనీ థింగ్ చెప్పనా, చిన్నప్పుడు నేను గణపతికి దండం పెట్టుకుంటుండే అనమాట, విఘ్నేశ్వర నేను స్పైడర్ మ్యాన్ అవ్వాలి అని చెప్పేసి. ఎందుకంటే స్పైడర్ మ్యాన్ మస్తు ఫైట్ చేస్తాడు, స్పైడర్ మ్యాన్ ఇలా బిల్డింగ్ల మధ్యలో వెళ్తాడు అని చెప్పేసి. ఇప్పుడు చూస్తే ఐఎమ్ డూయింగ్ ద సేమ్ థింగ్ అనిపిస్తుంది ఒక రకంగా. అంటే ఓకే, ఫైటింగ్ దోస్ బెట్టింగ్ గైస్ ఆర్ లైక్ ఫైటింగ్ ఈవిల్ అండ్ ఈవిల్ థింగ్స్. అంటే ఈవిల్ అంటే ఎవరు ఈవిల్ కాదు మామ, ఇట్స్ జస్ట్ ద ఈవిల్ థింగ్. ఓకే, అండ్ బిల్డింగ్స్ మధ్యలో ఇలా స్కేట్ బోర్డ్ మీద వెళ్తుంటే కూడా అదే ఫీల్ వస్తుంది అనమాట, స్పైడర్ మ్యాన్ లాగా అలా వెళ్తాడు. యాక్చువల్ గా నాకు అనిపిస్తుంది స్కేట్ బోర్డ్ మీద ఒక అమ్మాయిని కూడా తీసుకెళ్లేటుండే, వస్తుండేది టైటానిక్ లో ఇట్లా జాక్ అండ్ రోజ్ లాగా వెళ్తుండే. బట్ అపరెంట్లీ ఇట్స్ నాట్ పాసిబుల్ కదా.